నమస్తే. మనం ఇప్పుడు కీసర నుంచి అంకేటిపల్లె దాటిన తర్వాత బోడబండ అని చెప్పేసి ఒక శివుని యొక్క ఆలయం ఉంటుంది. ఆ బోడబండ ఎక్కడ ఉన్నది, ఆ విశేషాలను చూద్దాం రండి. నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈరోజు మనము యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మరామరం మండలం పర్వతాపురం గ్రామం శివారులో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శివాలయము. ఆ శివాలయాన్ని మనము ఎక్కడ ఉన్నది, అది ఆ శివాలయం యొక్క విశేషాలు ఏంటి, చాలా పురాతనమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ చూసినా కంటే మొత్తము గుట్టలతో కూడుకున్నటువంటి ఈ ప్రదేశంలో ఆ యొక్క శివాలయం ఎప్పుడు కట్టారు, ఆ యొక్క శివాలయం యొక్క విశేషాలను మనం చూద్దాం. కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఈ యొక్క బాణం గుర్తులు చూసుకుంటా ఆ గుట్ట పైకి ఎక్కాలి. శివాలయానికి పోవడానికి దారి ఇది. చూశారు కదా, మనము ప్రతి ఒక్క దేవాలయం దగ్గర, ఎక్కడ ఉన్నటువంటి దేవాలయం దగ్గర అయినా ఒక గుండము, పుష్కరిణి, కొలను, ఇది పేరున పిలిచినా గానీ ఈ యొక్క వాటర్ ఉంటుంది. అక్కడ నీళ్లు స్నానం ఆడింది ఆ దేవుని యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం కూడా వెళ్ళిపోదాం. కదా, మళ్ళీ ఇంతకుముందు 2 కొలను లాంటి చిన్నవి చూసాము. అందులో లోటస్ మొక్కలు వేసిండ్రు. ఇందులో మాత్రము పువ్వులు అయితే లేవు, కానీ వస్తాయి పువ్వులు. సరే, మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ త్రాగునీరు అని రాయడం జరిగింది. ఈ త్రాగునీరు చూసినావా, ఈ నీళ్ళలో చూసినావా, గుండము ఎంత అద్భుతము, కొద్దిగా ఎంత అద్భుతంగా చెక్కబడింది, న్యాచురల్ గా వచ్చింది, సహజ సిద్ధంగా. ఇక్కడ పైకి వచ్చిన వారికి, భక్తులకు ఇక్కడ వాటర్ తాగడానికి, అలాంటి వారికి ఇప్పుడు ఇది బెటర్గా ఉంటుంది. చూడండి, కొద్దిగా ట్రై చేద్దాం. చూడండి, అది ఒక గుండము, ఇది ఒక గుండము, 2 చాలా చక్కగా సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఇక్కడ వాటర్ వచ్చినట్లయితే అక్కడ ఇంత కింద నుంచి పైకి వచ్చినప్పుడు ఇక్కడ భక్తులకు దాహార్తి తీర్చడానికి ఇక్కడ
నీటి కొలలు చక్కగా ఉన్నాయి. సరే ఇంకా పైకి పోదాం రండి. తెలుసుకుందాం రండి. హర హర మహాదేవ శంభూ శంకర పార్వతీపతే నమ. ఈ సమయము అయిపోయినందున ఇక్కడ డోర్ పెట్టి లాక్ చేయడం జరిగింది. అయితే స్వామివారు చక్కని రాతి విగ్రహము, దానికి తొడగడం జరిగి ఉన్నది. ఓకే, స్వామివారిని దర్శించుకుంటూ ఇక్కడ విశేషాలను మళ్ళీ తెలుసుకుందాం రండి. చూస్తున్నాం కదా, ఇక్కడ సువిశాలమైనటువంటి ప్రదేశము, గుట్టలు, రాళ్లతో కూడుకున్నటువంటి హైయెస్ట్ అంటే ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో ఇక్కడ ఉన్న శివాలయము, శివుడు ఇక్కడ మొట్టమొదట ఇక్కడ స్వయంభూగా వెలిసిండని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వెలిసిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ మనకు దూరంగా కనబడుతుంది కదా కీసరగుట్ట. ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నటువంటి కీసరగుట్ట ప్రతి సంవత్సరము వైభవంగా అక్కడ కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఉత్సవాలు జరుగుతాయి కదా, అక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి శివుడు ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టారు అని చెప్పేసి భక్తులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క శివాలయము ఇక్కడ నుంచి మొట్టమొదట పోయింది ఈ ప్రాచీనం యొక్క శివాలయం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ విషయాలు ఇంకా భక్తులతో అడిగి తెలుసుకుందాం రండి. మనము వింటున్నాం కదా ఎన్నో దేవాలయాలు, అందులో రకరకాల ప్లేస్ల నుంచి స్వయంభూగా స్వామి వెలిసిండు అని చెప్పడం జరుగుతుంది కదా. ఇది ఎక్కడుందంటే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మరామర మండలం అని చెప్తున్నాం కదా. ఇది చూడండి, ఇక్కడ ముంగట పర్వతాపూర్ అని ఉంది. ఆ పర్వతాపూర్ మనము జూమ్ లో కనబడుతుంది. జూమ్ చేస్తాం. ఈ పర్వతాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఈ గుట్టల పైనటువంటి శివుడు ఇక్కడ వెళ్ళడం జరుగుతున్నారు. అలాగే అక్కడ ముందుకు పోతే బొమ్మరామరం ఆ దూరంలో ఉన్నది కదా, అది బొమ్మరామరం మండలం. అది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక మండలం. ఆ మండలంలో ఈ పర్వతాపూర్ అనేది ఒక గ్రామం. ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఈ యొక్క కొండల ప్రాంతము. ఇక్కడ మామూలుగా క్రషర్స్ అవి ఎందుకంటే ఇక రోడ్లు వేయడానికి కానీ ఇల్లు కట్టడానికి కానీ ఈ యొక్క రాళ్ళు మెటల్స్ అయితే అవసరం ఉంటుంది కదా. 20-40 mm అలా బెందడి గిందడి ఇలాంటి రాళ్ళు ఇటుకెళ్ళి రప్పలు తీసుకొని పోవడం జరుగుతుంది కదా. ఈ యొక్క ఉపాధిలో భాగంగా ఈ యొక్క క్రషర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్టార్టింగ్ లో గోడబండ అని పేరు చెప్పడం జరిగింది. ఈ యొక్క చూస్తున్నారు వీడియోలో, ఇది ఈ పాత టెంపుల్. ఇది ఈ యొక్క విశేషాలు ఇంకా భక్తులను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీరు ఏం పేరు? రమేష్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ అంగడిపల్లి. మరి ఈ యొక్క టెంపుల్ గురించి ఏమన్నా విన్నారా? ఇక్కడ భక్తులు వస్తుంటారా? చూస్తారా? చెప్పండి. ఎప్పుడు వస్తాం, దారిలో ఉంటాం కదా, ఎప్పుడు చూస్తాం. అది ఎప్పటి నుంచో ఉన్నది. మా తాతల నుంచి నాకు తెలియదు, అప్పటి నుంచి కూడా ఉందా? మీరు తిరిగి వచ్చినప్పటి నుంచి టెంపుల్ అయితే చేస్తారంటే అవునా? ఓకే, నమస్కారం సార్. ఏం పేరు సార్? సత్యరెడ్డి. ఏ ఊరు సార్? హుషార్పల్లి. అయితే మీరు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఉన్నారు కదా, ఈ టెంపుల్ యొక్క విశేషాలు చెప్పండి సార్. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఈ యొక్క భక్తులు ఎంతమంది వస్తుంటారు? ఎలా ఉంటది? ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అనేది భక్తులు చెప్పండి. అప్పుడప్పుడు వస్తుంటాం కానీ కార్తీక పూర్ణానికి ఫుల్ జాతర. కార్తీక పౌర్ణమి పూర్ణిమ. ఫుల్ పబ్లిక్ వస్తుంటారు. అయితే
భక్తులు ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ దేవుని అయితే దర్శనం చేసుకుని పోతున్నారు. చిన్నపాటి ఎవరైనా భక్తులు వస్తే ఇక్కడ ఒక టెంట్ లాంటిది వేసేసుకుని వంటలు వండుకొని ఇక్కడ దేవుణ్ణి మరి ఇక్కడ కిచెన్ లాగా ఏదైనా బండ పెట్టుకుని వండుకొని ఇక్కడ ఒక రోజు ఉండి లేకపోతే పోవడానికి వసతిగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే రాళ్ళు మస్తు ఉంటాయి, ఆ విధంగా నీ గోడలు కట్టడం జరిగింది. ఇది ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేసినటువంటి ఈ విషయం. ఎందుకంటే తెలుసు కదా, స్వయంగా వెలిసినట్టు ఈ దేవుని తీసుకుపోయి అక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి మెయిన్ గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉత్సవాలన్నీ అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇంకా తగ్గిపోయింది. కాకపోతే కార్తీక మాసం నాడే వచ్చేసి స్వయంగా వెలిసింది కాబట్టి స్వామి ఇక్కడ అక్కడ పూజలు చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు అని చెప్పడం జరుగుతుంది. సరే, ఇంకా ముందుకెళ్తాం రండి. అదే కీసర నుంచి యాదగిరి గుట్టకు పోయే రోడ్డు డైరెక్ట్, అంటే మధ్యలో రంగాపురం ప్లస్ బొమ్మల రామారం, అలాగే చిక్కడమండి, తుర్కపల్లి, అట్లా మల్లాపురం, అట్లాగే యాదగిరిగుట్ట, అంటే షార్ట్ కట్ లో ఇట్లా వెళ్ళిపోవచ్చు చక్కగా. అయితే ఆ రోడ్డు ఉన్నది కదా, అలాగే ఇక్కడ చూడండి కొన్ని ఇండ్లు కనబడుతున్నాయి మన వీడియోలో. ఇవి స్ప్రింగ్ లైట్ అన్ని అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, టూరిస్ట్ ప్లేస్ గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ రోడ్ ఎంబడిపోతుంటే అదేందన్నా కంపెనీ, అది కాలేజీలు కదా, వివిధ కాలేజీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు తెలుసు కదా, బీటెక్ అదే ఇంజనీరింగ్ కాలేజీలు మామూలుగా గుట్టలలోనే పెడుతుంటారు, పెట్టిరు కూడా. అందుకే అందులో భాగంగా ఇక్కడ కూడా ఒక కాలేజ్. అయితే సరే, ఇంకా అన్ని విషయాలు తెలుసుకుందాం రండి.